సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. చాలా వరకు మనీ మీద మనకి ఎప్పుడైనా కూడా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఎలాంటి అఫర్మేషన్స్ యూజ్ చేయాలి అంటారు? అసలు మనీ గురించి ఏమనుకుంటున్నారు? మనకి ఏదైనా కావాలి అన్నా ప్రతి ఒక్కటి మనీతోటే మనం మేక్స్ ఏ ఇంపార్టెంట్ రోల్ కదా, అవును. మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అవును. సో ఈ మనీ గురించి చాలా మందికి ఏంటంటే మనం చాలా కష్టపడితే కానీ డబ్బు రాదు అన్న ఫీలింగ్ అనే ఫీలింగ్ ఉంటుంది. డబ్బు ఉన్నవాడికే డబ్బు వస్తుంది, ఇది ఒక ఫీలింగ్. సో మనం ఎప్పుడు కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు పేదరికంలోనే ఉంటామేమో అనేటటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. అది కాక ఏంటంటే డబ్బును చూసే విధానం చాలామంది ఏంటంటే ఆ డబ్బుదేముందిలే, ఇవాళ వస్తుంది రేపు పోతుంది అనేటటువంటి ఒక చులకన భావన. ఇవన్నీ కూడా ఏంటంటే మనీ మీద మనకు ఉన్నటువంటి యాటిట్యూడ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. మనం ఎవరైనా కార్లో అంటే మంచి బెంజ్ కార్లోనో దేంట్లోనో వెళ్తున్నారు అనుకోండి, అబ్బా వాళ్ళకి చూడు చక్కగా ఉంది, వాళ్ళని చూసి కొంచెం ఈర్ష్య పడుతూ ఉంటారు. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మనలోని కొంత నెగిటివ్ బ్లాకేజెస్ని క్రియేట్ చేస్తుంటాయి. అంటే మన ఓన్గా మనం మనీ గురించి నెగిటివ్ బ్లాకేజెస్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఎవరు క్రియేట్ చేయరు, మనకి మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అంటే వేరే వాళ్ళని చూడటం వలన లేకపోతే వేరే వేరే విషయాలని మనం ఇంక్లూడ్ చేసుకోవడం వలన నెగిటివ్ బ్లాకేజెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా మనము ఆ నెగిటివ్ బ్లాకేజెస్ని ఓవర్కమ్ చేయాలి, మనం కూడా ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి అనే సంకల్పం పెట్టుకునే వాళ్ళు. అంటే డబ్బు అందరి దగ్గరికి వస్తుందండి, వీళ్ళ దగ్గరికి రావాలి అనే ఏం పార్షియాలిటీ లేదు అక్కడ. మనం పిలిస్తే చక్కగా పిలిస్తే తప్పకుండా వస్తుందన్నమాట. అంటే మనం సగౌరవంగా ఆహ్వానించేటటువంటి విధానంలో ఉంటుంది, మన మైండ్ సెట్లో ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాడిని మనం చూసే విధానాన్ని బట్టి వాడు మనల్ని చూస్తాడు, అవునా? అలాగే డబ్బుని మనం చూసే విధానాన్ని బట్టి, డబ్బుతో మనకున్నటువంటి సంబంధాన్ని మనం పెంచుకునే దాన్ని బట్టి డబ్బు మన దగ్గరకు వస్తుంది. సో ఎప్పుడైనా డబ్బును ఉపయోగిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, బట్టలు కొనుక్కుంటున్నారు, నగలు కొంటున్నారు, ఎప్పుడన్నా కృతజ్ఞత చెప్పారా? మీ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి, ఎప్పుడన్నా ఏ రోజన్నా అరే ఈరోజు నా అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి సంబరపడ్డారా? ఇంతే ఉంది అని ఫీల్ అవుతాం. అవును, ఇంకొంచెం వస్తే బాగుండు అని. అరే ఒక 1 lakh ఉంటే బాగున్నావు, 2 lakhs ఉంటే బాగున్నావు అని ఫీల్ అవుతామే తప్ప అరే ఈ రోజు నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని ఎప్పుడన్నా ఫీల్ అవుతామా? సో మన యొక్క ఫీలింగ్స్ని మనం మార్చుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే కృతజ్ఞత చెప్పాలి. రోజు మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో, 1 రూపీ ఉండేయండి, 1000 ఉండేయండి, 10,000 ఉండి ఎంతన్నా ఉండనియండి, ఈరోజు నా అకౌంట్లో ఉన్న డబ్బుకి కృతజ్ఞత అని చెప్పండి. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, మన దగ్గర ఉన్నదాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఏం చేస్తుందంటే డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే కృతజ్ఞత చెప్తూ ఉంటామో అప్పుడు డబ్బుని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు అరే డబ్బులన్నీ అయిపోతున్నాయి ఇలా అంటూ ఖర్చు పెడుతూ ఉంటాం. అలా కాదు, సంతోషంగా ఖర్చు పెట్టండి. ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఓ డ్రెస్ కొనుక్కోవడానికో, నగలు కొనుక్కోవడానికో, మొబైల్ కొనడానికో ఖర్చు పెడుతున్నావు. అంటే డబ్బుని రూపంలో ఇచ్చేసి ఆర్టికల్ రూపంలో తెచ్చుకుంటున్నావు కదా, మనం అది చూడము, డబ్బు ఇచ్చేసాము. సో ఇవన్నీ ఏమవుతాయంటే మనలోని నెగిటివ్ బిలీఫ్ని క్రియేట్ చేస్తాం. నేను డబ్బు ఇస్తున్నాను, ఆర్టికల్ తెచ్చుకుంటున్నాను అంటే డబ్బుని స్టేట్ మారుస్తున్నాను అంతే. నేను కరెన్సీ స్టేట్ నుంచి ఆర్టికల్ స్టేట్లోకి మార్చి తీసుకున్నాను నేను. సో యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. డబ్బుగా ఉన్నప్పుడు నా పర్స్లోనే ఉంది, ఆర్టికల్గా వచ్చినప్పుడు నేను ఉపయోగించుకుంటున్నాను అనేటటువంటి పాజిటివ్ ఫీలింగ్కి రండి. ఖచ్చితంగా డబ్బు మన దగ్గరకు వస్తుంది. డబ్బు ఎవరికైనా ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి, డబ్బు తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకోవాలి, ఇచ్చేటప్పుడు కూడా సంతోషంగా ఇవ్వాలి. సో చాలామంది అంటే మనిషి డబ్బును అడుగుతాడు అనమాట. నేను తయారు చేసిన పేపర్ ఇది, నేను కష్టపడి తయారు చేసిన పేపర్ కదా, నీకెందుకు అంత వాల్యూ, ఎందుకు అంత ఈగో నీకు అని అంటే మా డబ్బు చెప్తుంది అనమాట. ఏ రోజన్నా నేను డస్ట్బిన్లోకి వెళ్ళానా? ఆమె పేపర్, బట్ నన్ను ఎప్పుడు డస్ట్బిన్లోకి అయ్యారే. 1 రూపాయి పడిందంటే తీసుకుని కళ్ళకి అద్దుకొని లోపల పెట్టుకుంటాం. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మనీ. సో డబ్బుని ఎప్పుడు కూడా గౌరవించాలి, ప్రేమించాలి, ఆకర్షించాలి. సో వీఆర్ ద మనీ మ్యాగ్నెట్స్. వీఆర్ అట్రాక్టింగ్ మనీ ఇన్ డిఫరెంట్ సోర్సెస్ ద్వారా, అనేక అవకాశ మార్గాల ద్వారా నేను డబ్బును పొందుతున్నాను అని ఎప్పుడైనా పాజిటివ్గా అనుకున్నారా? మనీకి ఎప్పుడైనా సారీ చెప్పారా?
మనం క్రియేట్ చేసిన బ్లాక్స్ అన్ని రిలీవ్ అవ్వాలంటే మనకి మనం సారీ చెప్పాలి కదా. అవును. సో ఆ సారీ చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఓపెన్ టెక్నిక్ ద్వారా మనం మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ సో మచ్ మనీ, ఇది చెప్పడం వల్ల మనీని అట్రాక్ట్ చేస్తాం. మనీ మీద మనకున్నటువంటి నెగిటివ్ బ్లాక్స్ రిలీవ్ అవుతాయి అన్నమాట. సో ఆ బ్లాక్స్ని రిలీవ్ చేసుకోవడానికి దీనిని మనం ఉపయోగించవచ్చు. అలాగే విజువలైజేషన్, డబ్బును పొందుతున్నట్టుగా విజువలైజేషన్ చేయండి. మనం అనుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు, ఎవరు ఇవ్వరు, అవకాశాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నేను డబ్బును పొందుతున్నాను, నా అవసరానికి కావాల్సిన డబ్బును నేను నిరంతరం పొందుతున్నాను, అనుక్షణం నేను డబ్బును పొందగల శక్తిని కలిగి ఉన్నాను, మనీ నా దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంది, నేను పిలవడమే చాలు ఖచ్చితంగా వస్తుంది, అవకాశాల రూపంలో వస్తుంది. ఒక చిన్న అవకాశం వచ్చినా చాలు. అలా అనుకుని మనం ఒక ఫ్రెండ్కి గూగుల్ పే ఏదో చేస్తాము, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సోర్స్ కదా. ఉట్టిగా అయితే మనకు ఒక 1 రూపీ 4 రూపీస్ ఎవరు ఇవ్వరు. ట్రూ. సో అంటే ఏంటి, నువ్వు అనుకున్నప్పుడు నీకు ఒక అవకాశ రూపంలో డబ్బు నీ దాంట్లో పడినప్పుడు నువ్వు కృతజ్ఞత చెప్పాలి. ఎవ్రీ టైం నేను డబ్బును ఆకర్షిస్తూనే ఉంటాను, డబ్బును పొందుతూనే ఉంటాను, డబ్బు నిరంతరం జీవనదిలో నీటి ప్రవాహం వలె నా వైపు ప్రవహిస్తూనే ఉంటుంది, ఎక్కడ స్టాప్ లేదు, జీవనదికి ఎక్కడ స్టాప్ ఉండదు. సో ఎవ్రీ టైం అది నన్ను రీచ్ అవుతూనే ఉంది అని పాజిటివ్గా థింక్ చేయండి. అలాగే విజువలైజేషన్, చక్కగా మెడిటేషన్లో కూర్చొని మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే భయం ఉండదు, డబ్బు మీద భయం ఉండదు. అప్పుడు డబ్బు నీ దగ్గరికి వస్తున్నట్టుగా, నీ అకౌంట్లో క్రెడిట్ అవుతున్నట్టుగా, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సరిపడినంత డబ్బు, సంతోషంగా గడపడానికి కావాల్సిన డబ్బు నీ దగ్గర ఉన్నట్టుగా నువ్వు విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ ఫీల్ని నువ్వు తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకున్నప్పుడు మనీ మీద నెగిటివ్ బ్లాక్ అనేది ఉండదండి. ఫస్ట్ ఎప్పుడు కూడా డబ్బు సంపద ఉన్న వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళ మీద ఈగో వద్దు, అసూయ వద్దు. వాళ్ళకి ఏంటంటే కేవలం వాళ్ళు ఇంకొంచెం ఎదగాలి అని మీరు ఎప్పుడైతే కోరుకుంటారో యూనివర్స్ మీకు అదే ఇస్తుంది అనమాట. మెయిన్గా డబ్బు విషయంలోని కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. గ్రాటిట్యూడ్ ఉండాలి, సింప్లిసిటీ ఉండాలి. ఎంత సింప్లిసిటీగా ఉంటే మనీని అంత అట్రాక్ట్ చేస్తాం. న్యాయబద్ధంగా ఉండాలి, ఎప్పుడు లేదు అనే మాట అవసరమే లేదు. అండ్ డిటాచ్మెంట్ అనేది ఉండాలి. టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ కూడా పెట్టుకోకూడదు. ఫర్గివ్నెస్ అనేది ఉండాలి. ఇలాంటి విషయాలు కానీ మనం గుర్తుపెట్టుకొని నడుచుకున్నామంటే ఎప్పుడు కూడా మన దగ్గర డబ్బు లేదు అనేది ఉండనే ఉండదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.